ఫైనల్లీ తలపతి విజయ్ గారికి లైన్ క్లియర్ అయ్యి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా తలపతి విజయ్ గారు నెహ్రూ స్టేడియంలో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విజయ్ తలపతి గారు భావోద్వేగానికి గురయ్యారు. విజయ్ తలపతి గారు, నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడినే, మీ అన్నగా తమ్ముడుగా ఉంటాను. నాకు ఆకలి తెలుసు, పేదరికం తెలుసు. రాజకీయాల్లోకి వస్తే మేము చూసుకుంటామని మీరంతా నన్ను ప్రేమతో పిలిచారు, గెలిపించారు. నేను మీకు హామీ ఇస్తున్నాను, అది చేస్తాం ఇది చేస్తామని అబద్ధాలు చెప్పను. ఏది సాధ్యమైతే అది మాత్రమే చేస్తాను. నా తోటుండే ఎమ్మెల్యేలు కూడా అవినీతి చేస్తే వాళ్ళని తీసి అవతలేస్తాను. మిమ్మల్ని మోసం చేయను. తమిళనాడులో ఇప్పుడు కొత్త శకం ప్రారంభమైంది. సాధ్యమైంది మాత్రమే చేస్తాను. ముఖ్యంగా యువతకు ధన్యవాదాలు. నన్ను అవమానించేవారు, నన్ను వ్యతిరేకించే వారికి కూడా నా ధన్యవాదాలని విజయ్ గారు అన్నారు. విజయ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఫస్ట్ సంతకం 200 యూనిట్ల ఉచిత కరెంటుపై పెట్టారు. రెండో సంతకం మహిళల భద్రతపై పెట్టారు. షీ టీమ్స్ తరహాలో ప్రత్యేక నిఘాను పెట్టారు. ఈ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ గారు, త్రిష గారు వచ్చారు. విజయ్ గారు తమిళనాడు ప్రజలకు ఎంతవరకు మంచి చేస్తారు, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.